తమ్ముడు మేమిద్దరమైతే రూట్ అయితే మర్చిపోయామండి. దీని టేస్ట్ అసలు మామూలుగా లేదండి. చండాలం అంతే. ఫైనల్‌గా గుంటూరు వచ్చామండి మొన్న నైట్ 12 గంటలకి హలీం తినడానికి. గుంటూరు రావడమే ఆలస్యం. ఎక్కడ చూసినా హలీంలు, ఫలూదానేనండి. మెయిన్ అయితే ఫలూదాలు ఎక్కువున్నాయండి హలీం కన్నా. ఫస్ట్ మనకైతే పారడైస్ అయితే కనిపించిందండి. పారడైస్ హలీం పాయింట్ అని చెప్పేసి. అక్కడ నుంచి స్ట్రెయిట్‌గా మనం పెద్ద మసీద్ దాకొచ్చాము. ఈ మసీద్ మీకు తెలిసిందే చాలా ఫేమస్ అండి. గుంటూరులో టాప్ అండి ఇది. ఈ మసీదు లోపల చూడడానికంటే చాలా బాగుండిద్దంట. మనమైతే ఇప్పుడు దాకా వెళ్ళలేదండి. మీరు వెళ్తే గనుక లైక్ కొట్టేయండి. తర్వాత మనకి హోటల్ సుబాని అయితే కనిపించిందండి. ద ఫేమస్ హోటల్ సుబాని హలీం పాయింట్ అని చెప్పేసి. ఈ వీడియో రికార్డింగ్ లో పడిపోయి నేను మా తమ్ముడు మేమిద్దరం అయితే రూట్ అయితే మర్చిపోయామండి. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ముందే. తర్వాత నేను మళ్ళీ మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ లొకేషన్ పెట్టమని చెప్పేసి నా తాపనం జరిగిందండి ఇక్కడ. ఇదే డీమార్ట్ అండి. మీరు చాలా మంది చూసే ఉంటారు గుంటూరు డీమార్ట్. ఎలాగోలా స్పాట్ కి చేరుకున్నామండి మేము. దీని పేరైతే బిలాల్ పిస్తా హలీం పాయింట్ అండి. మేము వెళ్ళేలోపే మా వాళ్ళు ఆల్రెడీ ఆర్డర్ చెప్పేశారు. 2 హలీంలైతే చెప్పారు మటన్ హలీంలు. ఆల్రెడీ స్నాప్ అయి మొత్తం తీస్తా ఉన్నారు వాళ్ళందరూ కలిసేసి. 2 ఫ్యామిలీ ప్యాక్ హలీం అయితే చెప్పామండి. ఒక్కోటొచ్చి ₹550 చెప్పాడు. ఫస్ట్ మేమైతే 2 అయితే ఆర్డర్ చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంత స్పైసీ కూడా లేదు. చిన్న పిల్లలైనా ట్రై చేయొచ్చు దీన్ని. కానీ ఇక్కడ సర్వీస్ అయితే చాలా స్లో ఉందండి అసల. చెప్పిన గంటకైతే తెస్తున్నారు. సరిగ్గా ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు ఎవరు. తర్వాత మా వాళ్ళైతే చికెన్ తందూరి తిందాం అన్నారు. అదైతే లేదని చెప్పాడండి. సరే అని చెప్పి చికెన్ గ్రిల్ అయితే చెప్పుకున్నాము. దీని టేస్ట్ అసల మామూలుగా లేదండి. చండాలం అంతే. మీరైతే ట్రై చేయండి అసల. ఆ గ్రీన్ చికెన్‌లో అయితే అండి పుదీనా చట్నీ ఇచ్చాడు. అసలు వాటర్ అండి అది. వాటరే బాగుండిద్ది దానికంటే. అసలు దరిద్రం అండి అది. మా వాళ్ళైతే అసలు ఎందుకు ఆర్డర్ అని చెప్పానో బావ అని చెప్పైతే అనిపించింది అది. ₹550 అంట అది కూడా. దానికంటే హలీం బెటర్ అనిపించింది మాకు. గ్రిల్డ్ చికెన్ అంటే అసలు టేస్ట్ లేదు. ఏం సప్ప సప్పగా అసలు బాలేదండి అసలు అదైతే. మా వాళ్ళ ఫేస్ మొత్తం రియాక్షన్ ఏంటంటే సరే చెప్పాం కదా ఇంకెందుకులే అని చెప్పేసి తినక తప్పదు కదా అని చెప్పేసి ఎట్లాగో తిన్నామండి మేము అది. ఒకసారి మీరే చూడండి ఆ పుదీనా చట్నీ. అసలు నంజుకుంటుంటే అసలు అట్లా జారి అసలు ప్లేట్‌లోంచి వాటర్‌లా కారిపోతుంది అసలు అది బాలేదండి. తర్వాత సరే అని చెప్పేసి మటన్ బిర్యానీ చెప్పుకున్నామండి 2. అసలు దాని టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదండి. మొత్తం ఆయిలీగా అసలు బాలేదు అది గూడా. మేమైతే అసల ఎళ్ళిపోదాం అనుకున్నాం తర్వాత. తర్వాత మళ్ళీ మార్చాడండి. సరే అని చెప్పేసి వేరేది తీసుకొచ్చాడు. మా ఫ్రెండ్ అయితే కాల్ చేసాడు. నేను గూడా వస్తాను ఎక్కడున్నావు అని చెప్తే మేము లొకేషన్ పెట్టాము. చెప్పిన అరగంటకి వచ్చేసాడండి మా వోడు గూడా. తనొచ్చేలోపే ప్లేట్‌లో బిర్యానీలయితే చాలా వాటికి అయిపోయిందండి. మా వోళ్ళు లాగిచ్చేసారు. సరే అని చెప్పేసి అట్లయితే మేమందరం కలిసి షేర్ చేసుకున్నామండి తర్వాత. ఉన్న దాంట్లో షేర్ చేసుకొని అందరూ తిన్నాము. అయితే సరిపోలేదండి. తర్వాత మళ్ళీ ఇంకో ప్లేట్ చెప్పామండి మటన్ బిర్యానీ. మా ఫ్రెండ్ గూడా వచ్చాడు గదా! వాడైతే ఏం తినలేదని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకోటి మటన్ బిర్యానీ అయితే చెప్పాము. ఎలాగో అలాగా అందరం కలిసి తినేసామండి మొత్తం. బిల్ చూస్తే అయితే రూ. 3,350 దాకా అయిందండి. ఫుడ్ అయితే బాలేదండి. తర్వాత మీ ఇష్టం. మరీ అంత ఫుడ్ అయితే ఏం లేదు. హలీం మాత్రం ట్రై చేయొచ్చు ఇక్కడ. పర్లేదు తినొచ్చు అనిపించింది. సరే మొత్తం అయిపోయింది కదా అని చెప్పి ఫలూదా తిందాం అని చెప్పేసి ఇంకా వేరే చోటుకైతే బయలుదేరామండి అందరం కలిసి బండ్లేసుకొని. దాదాపు అప్పటికే టైం అయితే 1:00 దాకా అయిపోయిందండి. మీకు తెలిసిందే గుంటూరు అంటే పోలీసులు రౌండ్‌లేస్తడం స్టార్ట్ చేశారింకా. మరి ఇంత తిన్న తర్వాత మనం హలీం తినకపోతే బాగోదని చెప్పేసి ఎలాగోలా సందులో నుంచి అయితే వెళ్ళామండి. మెయిన్ రోడ్ నుంచి కాకుండా. మీరు గనక ఫలూదా లవర్ అయితే ఇక్కడైతే ట్రై చేయండండి. ఒకసారి అడ్రెస్ చెప్తాను నేను మీకు. ఇక్కడైతే ఫలూదా ₹30 అండి. చాలా బాగా చేస్తారు. స్పాట్‌కైతే వచ్చామండి మనం. దీని పేరైతే అండి కింగ్ హోటల్ ఫలూదా హబ్ అండి. చాలా బాగుండిద్ది ఇక్కడ. ₹30 నుంచి స్టార్టింగ్ అయిద్ది. చాలా బాగుండిద్దండి. జెల్లీస్ గాని ఏదైనా క్వాంటిటీ అయితే బాగుండిద్ది. క్వాంటిటీ, క్వాలిటీ 2 బావుంటాయండి. మేమైతే మొత్తం 10 మంది కాబట్టి 10 తీసుకున్నాం. మీరే చూడండి.